Hi guys, welcome to my channel MTK Vlogs. ఈరోజు బ్లాగ్ దేని గురించి అయితే అంతర్గంగా వాటర్ ఫాల్స్ అయితే పోతున్నాం మనం. ఈడికైనా మనకు 30 కిలోమీటర్స్. సో ఇప్పుడైతే టైం అవుతుంది 5:54. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవ్వాలా. ఎవరెవరు యాడ్ అవుతారంటే మనతోటి ఈరోజు ప్రెనో అని ఉంటాడు, ఇంటర్సెప్టర్ ఉంటది. సో మనం ఇంటర్సెప్టర్ లో పోతున్నాం. ప్లస్ నిషిత్ బ్రో ఎట్లయితే మీకు తెలిసిందే, అభిషేక్ బ్రో వస్తుండు, వినయ్ అని ఉంటాడు, వినయ్ బ్రో గిట్ వస్తుంది. ఇప్పుడైతే మనం లొకేషన్ కి పోదాం. లొకేషన్ పోకముందు ఏమేమి ఎంజాయ్మెంట్ చేస్తున్నాం అవన్నీ చూపిస్తాం. చూడురి, లాస్ట్ వరకు చూడురి, ఎంజాయ్ చేస్తారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకరి. బాయ్. సో ఇప్పుడైతే పెట్రోల్ కొట్టడానికి అయితే ఆగినాం మేము. చూడొచ్చు, ఇంటర్సెప్టర్ R15 తెచ్చేది ఎవరిది, నిషిత్ బ్రోది. సో చూడర్రి, పెట్రోల్ పంప్ లో ఆగినాం. హాయ్ ప్రణవ్. హాయ్, హౌ ఆర్ యూ? నిషిత్ బ్రో, అభిషేక్ బ్రో. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. వినయ్ బ్రో. ఇప్పుడైతే ఇండియన్ ఆయిల్ కానీ స్టార్ట్ అవుతాం. సరే, స్టార్ట్ అయ్యి మీకు ముంగ ఇది చూపిస్తా, సినిమాటిక్స్. అప్గ్రేడ్ అయిన మా అభిషేక్ భాయ్. నిషిత్ బ్రో బండి ఏమో మట్టిలో పోయి కొంచెం వాబుల్ అయింది. మేము ఆగినాము, వీళ్ళు చూడుర్రి వెళ్ళిపోయారు. ఏం వినయ్ బ్రో ఇట్లానా? అయితే బండి నడపకపోయినా చెప్పాలి కదా, బేసిక్ కామన్ సెన్స్ నోరు తెలిసి చెప్పాలి కదా, ఆపాలి. ఏంది ఏంది ఈడ పడ్డది, ఇది ఏంది, ఇది చాయ్ కాడ కరెక్ట్ గా పడ్డది ఎందుకు? సో ఇప్పుడైతే మనం లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాము. చూడొచ్చు లొకేషన్, ఇది లొకేషన్. సో పీస్ చూడొచ్చు. మళ్ళా సో బండ్లు అయితే మేము ఇక్కడ పార్క్ చేసుకున్నాం అందరము. సో ఇప్పుడైతే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది మాది. నేనైతే స్పీకర్లు పట్టుకున్నాం, ఖాళీ స్పీకర్లతో ఎంజాయ్ చేసుడే. అగో ప్రణవ్ బాయ్, ట్రెక్కింగ్ స్టార్ట్. ఇప్పుడైతే చూడొచ్చు, మేమైతే బండ్లు మళ్ళా చేంజ్ చేసినాం. పార్కింగ్ లో R15 అన్న ఉంది, మేము బండ్లు చేంజ్ చేసినాం. మేమైతే పోతున్నాం. సో ఇప్పుడు పోతూ చూద్దాం ట్రెక్కింగ్ ఎట్లా ఉంటది మనకి ఎక్స్పీరియన్స్. చూసి ఏ గ్యాప్ లకైనా వస్తున్నాం మేము. మా ఇంకా వ్లాగర్, గోప్రో వ్లాగర్. ఇది రూట్ పోయేది, ఫస్ట్ అది ఉండే అంట రూట్. సో ఇదే రూట్ అంట. ఇప్పుడు మేమైతే పోతున్నాము. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాం ఫస్ట్ టైం. నేనైతే బ్రో, మీరు ఫస్ట్ టైం బ్రో ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్? మీరు వీళ్ళు అయిపోయారంట. నేనైతే ఫస్ట్ టైం ట్రెక్కింగ్ చేసేది, ఫస్ట్ టైం. సో ఇదైతే వాటర్ ఉంటాయంట ఇవన్నీ.
ఇప్పుడైతే కొండలు అయితే ఎక్కినాం మేమైతే ఇప్పుడు మన వాళ్ళు ఎక్కుతారు చూడర్రి ఇంకో మస్తు కొండల కాల పైకి కమాన్ అభి బ్రో అయ్యాయి యూ క్యాన్ బ్రో. ఇది ఇంకో వ్యూ పాయింట్ ఫుల్ కొండలు పైకి ఎక్కి వచ్చినాం ఇగో మీరైతే చూడొచ్చు ఇంకా మస్తు పైకి పోయేది సెట్ చూడవచ్చు 360 వ్యూ. సో ఇప్పుడైతే మనం ఫుల్ సగం లొకేషన్ వచ్చినాం అనుకుంటా. వ్యూ అయితే చూడర్రి అసలు వాటర్ ఫాల్ లొకేషన్ కిందనే ఉందంట. మనం కొండల పైకి ఎక్కి వచ్చినాం. వాళ్ళు చూడరు ఎంత జల్దీ టైర్డ్ అయిపోయారు ఇంత కొండలెక్కి. ఇంకా ట్రక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు వీడియో కోసం హుషారు చేస్తున్నావు. ఏంది బ్రో నువ్వు వీడియో కోసం హుషారు చేస్తున్నావు. నీకు చెమటలు రాలే నువ్వు కూర్చోలే. మాకు వచ్చినాయి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అని ఇంత చెమటలు వచ్చినా నేను రెడీగా ఉన్నా. ఇంకా పెద్ద పెద్ద కొండలు కాబట్టి ఎక్కొచ్చు. ఫస్ట్ టైం ఎవరన్నా ఆత్రంతో ఎక్కుతారు. సెకండ్ టైం థర్డ్ టైం ఇండైరెక్ట్ గా ఏమంటారు అంటే నాకు ఆత్రం ఎక్కువ ఉంది సో నేను ఎక్కగలుగుతా అంటారు. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాయి ఇదే దానికి మళ్ళీ ఎక్కి చూపిస్తా. దిస్ ఇస్ మై ఛాలెంజ్, గుర్తు పెట్టుకోరు ఈ బ్లాగ్ లో. ఓకేనా రైట్ అభి బ్రో? ఛాలెంజ్ కామెంట్ పెడతా. సరే ఛాలెంజ్ టేకెన్. నిషిత్ బ్రో ఛాలెంజ్ టేకెన్ సెకండ్ టైం రైట్. సో ఇప్పుడైతే మనం ఇంకా పైకి పోతున్నాం చూడొచ్చు. ఆడనే అంటారా వాటర్ ఫాల్స్? మనం కింద ఆడ లేకుండే అదేంట వాటర్ ఫాల్స్. మన వాళ్ళు ఆయనే అయిపోయారు. నేను మా ఫ్రెండ్ అయితే పెద్ద ఎక్కి మంచిగా కూర్చున్నాం. ఇప్పుడు ఎక్కి ఈడ ఫస్ట్ స్టాప్ తీసుకున్నా. నేను అక్కడ తీసుకోకపోతే డాడీ మన వాళ్ళు కూర్చుని పోయినా తీసుకున్నా. మా వాడైతే ఎక్కి వచ్చేసింది సీదా. ఆయన కాడికి ప్లేన్ గిట్ట ఎక్కువ వచ్చేసిన. సో ఇది నా సెకండ్ స్టాప్. మార్నింగ్ 8:30 అవుతుంది చూడొచ్చు. ఇగో అయినా ఫాగ్ చూడరు ఎట్లుందో. ఇంకొంది ఇగో ఇది ఎక్కొచ్చు. మేమే రెస్ట్ తీసుకున్నాం, ట్రై చేస్తాం ఎక్కడికైతే. Calm down. This your body, you put in my heart for lockdown. సో ఇప్పుడైతే ఈ స్పాట్ కి అయితే బాయ్ చెప్తున్నాం మేమైతే. సో వాటర్ ఫాల్స్ అనుకున్నాం కానీ వాటర్ లేకుండే ఈసారి. నెక్స్ట్ టైం వాటర్ ఫాల్స్ ఉన్నప్పుడు వద్దాం. మళ్ళీ ఇదే స్పాట్ మళ్ళీ మీకు ట్రెక్కింగ్ చూపిస్తా. సో ఇప్పుడైతే ఈ స్పాట్ కి బాయ్ చెప్పేసాం. సో నాకైతే పీస్ అనిపించింది, సెట్ ఉండే ఇది గిట మస్తు ఎంజాయ్ చేసినాం. ట్రెక్కింగ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మస్తు ఉండే. సో ఈ స్పాట్ కి అయితే బాయ్. సో ఇప్పుడైతే కిందికి అయితే పోయేది చూపిస్తా చూడరి సరేనా. బాయ్. సో బాయ్ స్పాట్ మళ్ళా. సో కలుస్తాం మళ్ళా నెక్స్ట్ టైం వద్దాం. సో ఇప్పుడైతే మళ్ళీ దిగుతున్నాం. ఎక్కువ ఈజీ, దిగుడు కష్టం. కన్ఫ్యూజ్ అయిపోయారు అనుకుంటా.
హాయ్ వ్లాగ్. హాయ్. పోయిన ఆగుతున్నా ఆపేస్తుండే. Eco vlogger upcoming. హాయ్ బ్రో, బిగ్ ఫ్యాన్. బిగ్ ఫ్యాన్ బ్రో, బిగ్ ఫ్యాన్. సో ఫైనల్ అయితే ఫుల్ దిగిపోయినాం మేమైతే. మా ఎనర్జీ లెవెల్ గిట్ట డౌన్ అయిపోయింది. ఇప్పుడైతే దిగినాం. మన వాళ్ళు గిట్ట వచ్చేసి అట్ లాస్ట్. సో సెట్ ఎక్స్పీరియన్స్ ఉండే ఎక్కుడు దిగుడు అయితే. నిజంగా సాహసం అని చెప్పాలంటే మన నిషిత్ బ్రోకి ఫుల్ జ్వరము అయినా వచ్చి ట్రెక్కింగ్ చేసిండు మన కోసం ఆయన జ్వరం పెట్టుకొని వచ్చిండంటే ఎంత గ్రేట్ చూడు, ఎంత గ్రేట్. మాట ఇచ్చిండని వచ్చిండు. నాకు తెలియదు, నాకు తెలిసింటే నేను రాకేనా అంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల్లా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ నిషిత్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకో మాట చెప్పాలంటే చాలా ఎవరు తెలియని నన్ను మోటివేట్ చేస్తుంది ఈయన. బ్లాగ్స్ లా కానీ లైఫ్ లా కానీ మోటివేట్ చేస్తుంది ఈయననే. ఫ్రెండ్స్ అంటారు, అసలైన ఫ్రెండ్ వాల్యూ తెలుసుకునేటోటే ఫ్రెండ్. నేనైతే కుల్లా చెప్తున్నా, ఇది నా మనసుకేం చెప్తున్నా. మస్తు ఫ్రెండ్స్ ని చూసేసిన. సో ఈ ప్లేస్కి అయితే బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. సో ప్లేస్ అయితే సెట్ ఉండే. సో మేమైతే మొత్తం కింద దిగేసినాం. సో ప్లేస్ సెట్ ఉండే. మేమైతే మస్తు రిఫర్ చేస్తున్నాం. నీళ్ళు ఉన్నప్పుడు గిట్ట రారి, నీళ్ళు లేనప్పుడు గిట్ట రారి. నీళ్ళు లేనప్పుడు వేరే ఎక్స్పీరియన్స్, నీళ్ళు ఉన్నప్పుడు వేరే ఎక్స్పీరియన్స్. సో ఈ వ్లాగ్ మొత్తం చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు, సరేనా? ఇప్పుడైతే బాయ్ బాయ్ చెప్తున్నాం ఈ ప్లేస్కి, ఓకేనా? చూసుకోవాలి. దిస్ ఈస్ ద ప్లేస్, అంతర్గంగా వాటర్ ఫాల్స్.